అధ్యక్ష, హెల్త్ పాలసీ పైన విజన్ 2047 మీకే తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ పైన రెండింటిపైన జరిగిన చర్చలో మా పరిశ్రమల శాఖ మార్చులు, అట్లాగే ఇరిగేషన్ శాఖ మార్చులు, టూరిజం శాఖ మార్చులు, మిగతా సభ్యులు అందరూ, ప్రతిపక్షాలకు సంబంధించిన సభ్యులు అందరూ కూడా చాలా సుదీర్ఘంగా కూలంకషంగా దాని లోపల ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా అర్థం చేసుకొని సభకి రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పడం కోసం చేసిన ప్రయత్నాన్ని అంతటి కూడా అభినందిస్తూ ఉన్నాను అధ్యక్ష. అయితే ఈ హెల్త్ పాలసీ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అధ్యక్ష, ఈ పరిశ్రమలకు సంబంధించి హెల్త్ పాలసీ రాగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకత్వం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. హెల్త్ పాలసీతో రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నింటినీ అమ్మకానికి పెట్టి 5 లక్షల రూపాయలు 5 లక్షల కోట్లు 5 లక్షల కోట్ల స్కామ్ జరుగుతుందని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. వారి ఏంలోనే ఇంకో ఆయన 9,000 ఎకరాలని అమ్మకాన్ని పెట్టి 5 లక్షలు కాదు అంతకంటే ఎక్కువ ఉన్నాయని ఇంకో ఆయన అన్నాడు. అధ్యక్ష, ఈ రెండు స్టేట్మెంట్లతో రాష్ట్ర ప్రయోజనాలు మర్చిపోయి కేవలం మేము మాట్లాడతాం, గుడ్డగాల్చి మీదేస్తాం, ఆ మసి మీరు తూడ్చేసుకోండి అని చెప్పే విధానంతో ఈనాడు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకత్వం ఈరోజు రాష్ట్రంలో రాజకీయాలు చేస్తాం. రాష్ట్ర ప్రయోజనాల కంటే వారి సొంత ప్రయోజనాలే ఎక్కువగా దృష్టిలో పెట్టుకొని ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చిపోతా ఉన్నారు. అందుకే బీఎస్సీ సమావేశంలో హెల్త్ పైన చర్చ జరగాలి అని అటు బీఎస్సీలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు, ఈవెన్ ప్రభుత్వం కూడా అధ్యక్ష, ఎట్టి పరిస్థితుల్లో దీని మీద చర్చ జరగాల్సిందే, రాష్ట్ర ప్రజలకి వాస్తవాలు తెలియాల్సిందే, ఈ హెల్త్ పాలసీ వల్ల రాష్ట్రానికి జరుగుతున్నటువంటి ప్రయోజనం ఏంది, వాళ్ళు చేసేటువంటి ప్రచారం వల్ల జరిగే నష్టం ఏంటో కూడా రాష్ట్ర ప్రజలకు తెలియాలని వెంటనే చర్చకు ఒప్పుకున్నాం అధ్యక్ష. చర్చకు ఒప్పుకొని దీనికోసం సీరియస్గా సబ్జెక్ట్ టాపిక్ పెడితే వారు సభను వాకౌట్ చేసి వెళ్ళిపోయారు అధ్యక్ష. మరి చెప్పినోళ్ళు సభలో ఉండాలి కదా అధ్యక్ష, సభలో చర్చకు రావాలి కదా. బయట ఇచ్చిన స్టేట్మెంట్ మేము దానికి కట్టుబడి ఉన్నాం, దీని పూర్వాపరాలు ఎలా ఉన్నాయని సభలో రాష్ట్ర ప్రజలు చెప్పాల్సిన బాధ్యత నుంచి తప్పించుకొని పారిపోయి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను కూడా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు అధ్యక్ష. అందుకే మీ ద్వారా సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవ విషయాలు తెలియటం కోసమే మా మంత్రులంతా చాలా సవివరంగా కొన్ని వివరాలు అందించారు అధ్యక్ష. నేను కూడా కొన్ని విషయాలు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాలనే ఆలోచనతోనే చెప్తాను అధ్యక్ష. నగరం పరిశ్రమలో అభివృద్ధి, నగరం కాలుష్యం, ప్రభుత్వాలు నిర్ణయాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, దీని చుట్టే ఇవన్నీ తిరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, హైదరాబాద్ నగరం ఈరోజు ప్రపంచంలో అత్యధికంగా స్పీడ్గా పెరుగుతున్న 10 నగరాల్లో హైదరాబాద్ నగరం కూడా ఒకటని ఈ మధ్య ఇంటర్నేషనల్ స్టడీ ఒకటి చెప్పింది అధ్యక్ష. హైదరాబాద్ నగరానికి సంబంధించి 1933లో హెచ్ఎంసి పెడితే ఆ హెచ్ఎంసి 1948 వరకు వచ్చేవరకల్లా 10 లక్షల జనాభా, 10 నుంచి 11 లక్షల జనాభా ఉన్నటువంటి నగరం అధ్యక్ష. ఈ 10 లక్షల వరకు ఉన్నటువంటి జనాభా రాను రాను పెరిగి ఈరోజు జిహెచ్ఎంసీగా మారి
ఆ జిహెచ్ఎంసీ పరిధి కూడా ఔటర్ రింగ్ రోడ్ వరకు దాటి దాదాపు 1,40,00,000 జనాభాగా పెరిగే అంత పెద్ద నగరంగా ఇది ఎదిగింది అధ్యక్ష. ఇలా ఎదుగుతున్న నగరంలో ఈ నగరాభివృద్ధి కోసం, జీవనోపాధి కోసం ఆనాటి ప్రభుత్వాలు, నిజాం ప్రభుత్వం దగ్గర నుంచి మన ఈ ప్రభుత్వం వారికి కూడా పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడానికి కావాల్సిన అనేక చర్యలు తీసుకున్నారు అధ్యక్ష. అలా ఉన్నటువంటి నగరం గొల్లకొండ, చించల వంటి చిన్న చిన్న గ్రామాలుగా ఒకప్పుడు ఉన్న హైదరాబాద్ నేడు మహానగరంగా మారింది. కుతుబ్ షా, ఆసిఫ్ జా సుల్తాన్ పాలనలో రాజధానిగా ఎదిగిన హైదరాబాద్ ఆ తర్వాత ప్రజాస్వామ్య పాలనలోకి వచ్చింది. రాచరిక నుంచి ప్రజాస్వామ్య పాలన వరకు పాలకులు ఎవరైనా సరే నగర అభివృద్ధిపై దృష్టి సారించారు. ఆయా కాలాల్లో పాలకులు తీసుకున్న అనేక నిర్ణయాల ఫలితంగా నేడు హైదరాబాద్లో దేశంలో 6 ముఖ్య నగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. దీన్ని ప్రపంచ స్థాయి నగరంగా మార్చడమే లక్ష్యంగా మా ప్రజాప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. అధ్యక్ష, ఉదాహరణకి నిజాం కాలంలో ముత్యాల నగరంగా గుర్తింపు పొందిన ఈ మహానగరం ఆ తర్వాత కాలంలో వివిధ రకాల పరిశ్రమల ఏర్పాటుతో మరింతగా విస్తరించింది. ఈ హైదరాబాద్ నగరంలోనే ఆనాడు నిజాం హయాంలోనే పరిశ్రమల ఏర్పాటు కోసం 1927 సంవత్సరంలో కమిటీని ఏర్పాటు చేసి ఆజామాబాద్, ప్రస్తుత ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న 136 ఎకరాల భూమిని పరిశ్రమల కోసం అభివృద్ధి చేయాలని ఆలోచన చేసి ఆ భూమిని 1952 సంవత్సరంలో పారిశ్రామికవేత్తలకు 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చారు అధ్యక్ష. ఈ పరిశ్రమలకు సంబంధించిన భూముల్లో రకరకాల భూములు ఉన్నాయి. ఒకటి లీజులకు ఇచ్చినటువంటి భూములు, 2 ప్రభుత్వాలు పరిశ్రమలు పెట్టుకునేటువంటి వాళ్ళకి అమ్మినటువంటి భూములు, 3 సొంతంగా భూములు కొనుక్కొని పరిశ్రమలు పెట్టుకోవటానికి ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకొని పెట్టుకున్నటువంటి భూములు. అధ్యక్ష, రాష్ట్ర ప్రజలకి లీజ్ ల్యాండ్స్ అంటే ఓనర్షిప్ ప్రభుత్వంతో ఉండేది. పరిశ్రమలు అమ్మినటువంటి భూములు ఏదైనా పరిశ్రమవేత్తలకు అమ్మితే ఆ భూమి పైన హక్కును సేల్ డీడ్ ద్వారా ఆ అమ్మినప్పుడే వాళ్ళకి డబ్బులు కడితే అప్పటికే ట్రాన్స్ఫర్ చేసినటువంటి విధానం ఒకటి. అంటే ఈ పరిశ్రమలు పెట్టుకున్నటువంటి వాళ్ళు కొద్దిమంది లీజ్ హోల్డర్స్గా ఉన్నారు. దాని హక్కులేమో ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, భూమి హక్కు. కొద్దిమంది పరిశ్రమలేమో వాళ్ళు సొంతం కొనుక్కున్నారు, ఆ భూమి పైన హక్కులు వాళ్ళకే ఉన్నాయి. అటువంటి భూమి పైన ప్రభుత్వానికి ఎటువంటి ఓనర్షిప్ లేదు. ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి హిల్ట్ పాలసీలో ఉన్నటువంటి పరిశ్రమలకు సంబంధించిన భూముల యొక్క పట్టా అంటే భూముల యొక్క ఓనర్షిప్ పరిశ్రమలు స్థాపించుకున్నటువంటి పారిశ్రామికవేత్తల ఇండస్ట్రియల్ ఓనర్స్ దగ్గర ఉందా, ప్రభుత్వానికి ఉందా అని అంటే అది పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి భూమి అధ్యక్ష. హిల్ట్ పాలసీలో తీసుకొచ్చినటువంటి ఇండస్ట్రియల్ పార్క్స్లో ఉన్నటువంటి పరిశ్రమలకు సంబంధించిన భూముల పైన ఓనర్షిప్ ఎవరిది అంటే వాళ్ళదే, ప్రభుత్వానికి కాదు అధ్యక్ష. ప్రభుత్వం ఆల్రెడీ అమ్మేసింది, సేల్ డీడ్స్ కూడా చేసింది. కానీ ఈ 1927లో ఆనాటి నిజాం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం 1938, 1952లో ఇచ్చినటువంటి 99 సంవత్సరాలకు ఇచ్చిన భూమి ఆజమాబాద్, మిగతా 2 పారిశ్రామిక వాడల్లో ఇచ్చిన భూములు మాత్రం లీజుకి ఇచ్చినటువంటి భూములు. వాటి ఓనర్షిప్, భూమి యాజమాన్యం ఓనర్షిప్ మాత్రం ప్రభుత్వానికే ఉంది అధ్యక్ష. ఇది ఒక రకమైనది. ఇది ఆఫీస్పేటలో 15 ఎకరాలు, బాలనగర్ కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ 47 ఎకరాల్లో ఏర్పాటు చేసి 51 సంవత్సరాలు లీజుకి ఇచ్చారు ఈ 3. బట్ హిల్ట్ పాలసీలోని 21 ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ మరియు స్టాండ్ అలోన్ యూనిట్స్ కలిపి 9,292 ఎకరాలు ఉండగా దానిలో పార్క్స్, రోడ్లు పోను 4,700 ఎకరాలు మాత్రమే ఇండస్ట్రియల్ ప్లాట్స్గా ఉన్నాయి. ఆ ఇండస్ట్రియల్ ప్లాట్స్ ఓనర్షిప్ కూడా పారిశ్రామికవేత్తలదే, ప్రభుత్వాన్ని కాదు అధ్యక్ష. కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 3 విధానపరమైన నిర్ణయాలు జరిగినాయి.
ఒకటి లీజ్ ల్యాండ్స్ మీద ఉన్నటువంటి పరిశ్రమవేత్తలకు ఇచ్చినటువంటి ఒక నిర్ణయం, రెండు పరిశ్రమల ఓనర్షిప్ ఉన్నటువంటి పరిశ్రమలపై తీసుకున్న నిర్ణయం ఇంకొకటి, మూడు ఏ పాలసీ లేకుండా పిక్ అండ్ చూస్తో ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు ఇష్టానుసారం ఎవరికి కావాలనుకుంటే వాళ్ళ కోసం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు. మూడు రకాలైన విధానపరమైన నిర్ణయాలు ఈ రాష్ట్రంలో జరిగినాయి అధ్యక్ష. ఈ మూడు రకాల విధానపరమైన నిర్ణయాలు జరిగినటువంటి క్రమంలో ఏ పాలసీ వల్ల రాష్ట్ర ప్రయోజనాలు కాపాడబడ్డాయి, ఏ పాలసీ వల్ల రాష్ట్రానికి ఆదాయం వచ్చింది, ఏ పాలసీ వల్ల రాష్ట్రం ఆదాయం కోల్పోతుందని ఆలోచన చేసి దాని గురించి ఆలోచన చేస్తే స్పష్టంగా మనకు అర్థమయ్యేది ఈ మూడు పాలసీల్లో కూడా ప్రధానంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకుంటూ రాష్ట్రానికి ఆదాయం వచ్చేటట్టుగా తీసుకొచ్చినటువంటి ఏకైక పాలసీ హిల్ట్ పాలసీ అధ్యక్ష. ఇది మోస్ట్ ట్రాన్స్పరెంట్ పాలసీ, ఈ రాష్ట్రంలో అందరికీ వర్తించేటటువంటి పిక్ అండ్ చూస్ లేదు దీంట్లో. ఈ పాలసీతో ట్రాన్స్పరెంట్గా ఆ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా షిఫ్ట్ చేసుకోవడానికి కావాల్సిన విధంగా విధానపరమైన నిర్ణయం తీసుకొని 6 నెలలు టైం ఇచ్చి వాళ్ళు ఎంత ఫీజు కట్టాలో కూడా ఒకటే నిర్ణయం చేసి తన పర భేదం లేకుండా అందరికీ ఒకటే పరమైన నిర్ణయం తీసినటువంటి పాలసీ. ఉదాహరణకి ఈ పాలసీలు ఎట్లా ఉన్నాయో కూడా చెప్తాను అధ్యక్ష. ఈ ఇండస్ట్రియల్ పార్క్స్ అన్నీ కూడా 1967 2007 వరకు ఏర్పడి ఇండస్ట్రియల్ పార్క్స్లో ఉన్న ప్లాట్లు అన్నీ కూడా వారి సొంత ప్లాట్లే అధ్యక్ష. ఉదాహరణకి ఆజమాబాద్ బాలనగర్ కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, మినీ ఇండస్ట్రియల్ ఎస్టేట్, హఫీజ్పేట్ అధ్యక్ష. ఈ మూడు ఇండస్ట్రియల్ పార్క్స్ సంబంధించి ఈ ప్రభుత్వం రాకముందు గత ప్రభుత్వంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయం. ఈ ఆజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా, బాలనగర్ కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఏరియా, మినీ ఇండస్ట్రియల్ ఎస్టేట్, హఫీజ్పేట్ ఈ మూడు కూడా ఓనర్షిప్ ప్రభుత్వాన్ని, వాళ్ళు కేవలం లీజ్ హోల్డర్స్ మాత్రమే. కానీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏ నిర్ణయం తీసుకున్నారు? ఈ లీజ్కు ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నింటిలో కూడా ఆనాటి నుండి ఉన్నటువంటి వాళ్ళ లీజ్ పీరియడ్ అయినటువంటి వాళ్ళు కొన్ని అయిపోయినాయి, కొన్ని అవుతూ ఉన్నాయి. ఆటోమేటిక్గా ల్యాండ్ హ్యాస్ టు కమ్ టు ద గవర్నమెంట్. గవర్నమెంట్ either హ్యాస్ టు ఆప్షన్ ఇట్ ఆర్ రిలీజ్ ఇట్ టు దమ్. కానీ అట్లా చేయలేవాళ్ళు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఒక పాలసీ తీసుకున్నారు. ఏం చేశారు? ఈ లీజ్కు ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నిటి కూడా ఫ్రీ హోల్డ్గా చేసేసారు. అంటే ప్రభుత్వానికి ఓనర్షిప్ ఉన్నటువంటి భూమిని ప్రైవేటు వ్యక్తులుగా ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్స్ నడుపుకున్నటువంటి వాళ్ళకి మీకు మేము ఫ్రీ హోల్డ్ చేసేస్తున్నాం, ఓనర్షిప్ ఇస్తూ ఉన్నాం. ఈ ఓనర్షిప్ ఇచ్చే క్రమంలో ఎవరైతే లీజ్దారులు ఉన్నారో, ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి SRO వాల్యూ ప్రకారం, సబ్ రిజిస్ట్రార్ వాల్యూ, ఆఫీస్ వాల్యూ ప్రకారం ఒరిజినల్ లీజ్ హోల్డర్స్ ఉంటే 100% SRO కట్టి ఇచ్చేసేయండి. లీజ్ హోల్డర్, సబ్ లీజ్ హోల్డర్స్గా ఉంటే వాళ్ళు 200% ఇవ్వండి అని ఒక పాలసీ తీసుకొచ్చారు. భూమి నీది, భూమి ప్రభుత్వాన్ని, భూమి మీద ఉన్నటువంటి ఆదాయం అంతా రావాల్సిన దానికి వదిలేసి SRO రేట్ ప్రకారం మేము 100%తో మీకు ఇచ్చేస్తున్నాము, అంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఎంత ఉందో అంత ఇచ్చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు పాలసీ తీసుకొని ఇచ్చేసారు. పోనీ అట్లా చేసినా కూడా వాళ్ళు ఏమైనా వచ్చి తీసుకొని ఏమైనా ట్రాన్స్ఫర్మేషన్ అయింది అంటే అది కూడా కాలేదు అధ్యక్ష. ఆ SRO రేట్స్ ప్రకారం వాళ్ళు ఆ పాలసీ తీసుకొని వచ్చి అనౌన్స్ చేస్తే కూడా, ఇప్పుడే మా శ్రీధర్ బాబు గారు చెప్పారు, మేము దావోస్ పోతే పారిశ్రామికవేత్తలు ఒకటి అడిగారు, మీరు ఏం అష్యూరెన్స్ ఇస్తా ఉన్నారు అని. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆడ ఒక అష్యూరెన్స్ ఇచ్చారు. గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ఏ పాలసీస్ని కూడా మేము మార్చి విచ్ హంటింగ్ చేసినట్టు చేస్తే ఇండస్ట్రీస్ పెట్టేటువంటి వాళ్ళకి కన్ఫ్యూజ్ క్రియేట్ అయ్యి ఇన్వెస్ట్మెంట్స్ రావేమో, మేము మా విధానము ఈనాటిది కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి వారు హైటెక్ సిటీకి ఫౌండేషన్ స్టోన్ వేసాడు. హైటెక్ సిటీ కట్టాలంటే ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని కంటిన్యూ చేస్తే, ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఇంకా విస్తరించేసి ముందుకు తీసుకొని పోతే
వారు ఔటర్ రింగ్ రోడ్ కానీ ఇంటర్నేషనల్ రోడ్ ఏంటి ఎయిర్పోర్ట్ కానీ కంటిన్యూ చేసి ముందుకు తీసుకుపోయి కంప్లీట్ చేసి పాలసీస్ అన్నీ అలా కంటిన్యూ చేయటం వల్లనే ఈరోజు హైదరాబాద్ నగరం పెద్ద ఎత్తున ఎదిగింది. మేము కూడా వీ వాంట్ టు ఫాలో ద సేమ్ సిస్టమ్. పాలసీ పెరాలసిస్ అనే దానికి మా రాష్ట్రంలో తావు లేదు, మేము అట్లా చేయమని దాన్ని కంటిన్యూ చేస్తూ చేయటం కోసం సరే ఆ ప్రభుత్వం ఏదో నిర్ణయం తీసుకుని దాని ప్రకారం పోదామని చెప్పి నేను వీఆర్ కంటిన్యూయింగ్ ఇట్. సో దాని ద్వారా వచ్చినటువంటి ఆదాయం ఎంత, అసలు హిల్ట్ పాలసీ ద్వారా వచ్చే ఆదాయం ఎంత కూడా నేను లెక్కలు చెప్తాను. దానివల్ల వచ్చే ఉపయోగం ఏంటి, దీనివల్ల వచ్చే ఉపయోగం ఏంటి. అధ్యక్ష, అది కాకుండా దాంతోపాటు ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఇండస్ట్రియల్ ఈ డెసిషన్స్తో పాటు మీకు ఆ సేల్ డీడ్స్ కూడా నేను చెప్పాను. ఇండస్ట్రియల్ పార్క్స్లో ఉన్నటువంటి అన్నీ కూడా ఆ రోజు అమ్మకాన్ని పెట్టినాయే, మనకి కాదు ఓనర్షిప్ అని. ఆ సేల్ డీడ్స్ సంబంధించిన కాగితాలు కూడా నేను ఆ ఇండస్ట్రియల్ పార్క్స్లో ఉన్నటువంటి వాళ్ళందరి సేల్ డీడ్స్ కూడా కలెక్ట్ చేసి తీసుకొని వచ్చాను అధ్యక్ష. సో ఈ సేల్ డీడ్స్ 1 and 2 ఎగ్జాంపుల్ కోసం మీకు తీసుకొచ్చాను. సో ఈ ఓనర్షిప్ ఉన్నటువంటి భూముల్లోనే కూడా వాళ్ళు ఓనర్షిప్ ఉంటే, వాళ్ళ భూమి ఉంటే ఆ భూమిలో కూడా ఎంతో కొంత రాష్ట్రానికి ఆదాయం వచ్చేటట్టుగా ఆలోచన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసింది. కానీ ఓనర్షిప్ లేనటువంటి భూమిని కూడా వాళ్ళు వదిలేశారు. కానీ ఓనర్షిప్ వాళ్ళకుంటే కూడా దాంట్లోంచి కూడా ఆదాయం తీసుకుని రావాలని ఆలోచన చేశాం. మీరు ఎందుకు వాళ్ళు ఆ రకంగా మాట్లాడారని నేను కూడా ఒకసారి ఆలోచన చేశాను. వాళ్ళలాగానే ఈ ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుందేమో, మాలాగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుందేమో, అందుకోసం ఈ దోపిడీ జరుగుతుందేమో, వాళ్ళని వీళ్ళు కూడా చేస్తున్నారు అనుకో. కానీ అధ్యక్ష, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం, పీపుల్స్ గవర్నమెంట్. ఈ ముఖ్యమంత్రి కానీ ఈ క్యాబినెట్ కానీ ఈ రాష్ట్రంలో వీలైనంత వరకు రూపాయి పోగేసి ఆదాయాన్ని సమకూర్చి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెట్టడమే మా ముందున్నటువంటి ఏకైక లక్ష్యం. ఆ లక్ష్యంతోనే మేము ముందుకు పోతాము. అందుకే ఇటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకొని వచ్చాము అధ్యక్ష. దీనికి సంబంధించి ఇది లేకపోతే అధ్యక్ష, ఒకప్పుడు ఆహ్లాదకరమైనటువంటి చెప్తాను నేను చాలా ఒకప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణానికి మారుపేరుగా నిలిచిన హైదరాబాద్లో గత కొంతకాలంగా వాయు కాలుష్యం ప్రమాదకరంగా మారింది. ఇది అందరూ మాట్లాడుతూ ఉన్నారు. బాలానగర్, జీడిమెట్ల వంటి ప్రాంతాల్లో కాలుష్య స్థాయి నిర్దేశక ప్రమాణాలకు మించిపోయింది. కాలుష్య నివారణపై సుప్రీంకోర్టు, హైకోర్టు మరియు ఎన్జీటీలు పలు సూచనలు చేయడంతో ప్రభుత్వం ఓఆర్ఆర్ లోపల కాలుష్యం తగ్గించే చర్యలు చేపట్టింది. అధ్యక్ష, ఇది ఈనాటి నిర్ణయాలు కాదు. ఈ నిర్ణయాలన్నీ కూడా ఈ పరిశ్రమలు ఇక్కడి నుంచి బయటికి తీసుకొని పోవటం కోసం ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఈ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎన్జిటి వాళ్ళు ఇచ్చిన సూచనలు దృష్టిలో పెట్టుకొని, మారుతున్నటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో 2012 జూలై 28న ఒక జీవోని ఇష్యూ చేసింది అధ్యక్ష. జీవో నెంబర్ 508. పరిశ్రమల శాఖ కమిషనర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీలో ఫ్యాప్సీ, ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, ఫ్యాప్సియా, అసోసామ్, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ కమిషనర్లు మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ సభ్యులుగా వేసి ఈ ఎన్జిటి, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనల పైన ఈ పరిశ్రమ పైన ఒక విధానపరమైన నిర్ణయాలు తీసుకొని చెప్పండి అని ఒక కమిటీని వేసి ఆ కమిటీ వాళ్ళంతా కూర్చొని ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని అదే సార్ 2013లో ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వ దృష్టి తీసుకొచ్చి ఒక జియో ఇష్యూ చేశారు. ఆ జియో ఏంటంటే జియో ఎంఎస్ నెంబర్ 20 నగరంలోని కాలుష్య కారక పరిశ్రమలకి ఓఆర్ఆర్ బయటికి పంపించాలని నిర్ణయించింది. దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర పరిశ్రమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ నగర బయట ఆధునిక పర్యావరణ హిత పరిశ్రమ పార్కులకు అభివృద్ధి చేయాలని నిర్ణయం చేసింది. అధ్యక్ష, ఇది ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో 2012-13 తీసుకున్న నిర్ణయం. ఆ తర్వాత రాష్ట్ర బైఫర్కేషన్ జరిగింది అధ్యక్ష. 2014లో రాష్ట్రం ఏర్పడింది, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వీరు వచ్చిన తర్వాత కూడా ఏం చేశారు, ఈ పరిశ్రమలకు సంబంధించి
2019 అక్టోబర్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వనరుల సమీకరణ కోసం నాటి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు చైర్మన్గా, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేస్తూ ఓ మెమో జారీ చేసింది. అట్లాగే గత ప్రభుత్వం 2020 డిసెంబర్ 10న ఐటీఈఎన్సి డిపార్ట్మెంట్ హైదరాబాద్ వారు ఈ క్యాబినెట్ సబ్ కమిటీతో పాటు ఈ క్యాబినెట్ సబ్ కమిటీకి సంబంధం లేకుండానే ఒక జీవో కూడా ఇష్యూ చేశారు. ఎవరు? ఐటీఈఎన్సి డిపార్ట్మెంట్ హైదరాబాదు వాళ్ళు ఏం చేశారంటే గ్రిడ్ గ్రోత్ ఇన్ డిస్పర్షన్ పాలసీపై జిఓఎంఎస్ నెంబర్ 16 జారీ చేసింది. దాని ప్రకారం ఓఆర్ఆర్లోని 11 పారిశ్రామిక పార్కులు ఐటీ పార్కులుగా మార్పిడి చేసే అనుమతి ఇచ్చింది. అధ్యక్ష, ఇది ఆనాటి ఐటీ అండ్ ఇండస్ట్రీస్ అండ్ ఐటీ మినిస్టర్, ఆ శాఖకు సంబంధించిన కేటీఆర్ గారు ఆధ్వర్యంలో ఉన్న శాఖ గ్రిడ్ పాలసీని తీసుకొచ్చి ఒకటి అనౌన్స్ చేసింది. ఏంటి ఆ గ్రిడ్ పాలసీ? ఆ గ్రిడ్ పాలసీలో ఆలోచన ఏంటంటే ఇండస్ట్రియల్ పార్క్స్లో ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా మల్టీ యూజ్ పర్పస్ కోసం కన్వర్ట్ చేయడానికి ఒక జీవో ఇష్యూ చేసింది. 50% ఐటీ పార్కులు పెట్టేసుకోండి, మిగతా 50% మీ ఇష్టం వచ్చినటువంటి కమర్షియల్ కానీ రెసిడెన్షియల్ కానీ లేకపోతే ఇంకేదైనా చేసేసుకోండి అని ఇచ్చారు. ఆ ఇచ్చేటప్పుడు ఏం కండిషన్ పెట్టారు అధ్యక్ష? వారు కూడా ఆ 2020లోనే ఆ నిర్ణయం చేసేటప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్పారు? 30% ఎస్ఆర్ఓ రేట్ పైన 2020లోనే 30% మాత్రమే ఎస్ఆర్ఓ రేట్ పైన వసూలు చేస్తూ ఈ జియోని ఇష్యూ చేశారు. అంటే ఈరోజు కొత్తగా 30% ఇష్యూ చేసింది కాదు. టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే ఈ నిర్ణయం ఎస్ఆర్ఓ విలువపై 30%గా గత ప్రభుత్వం నిర్ణయించింది. ఇది విస్తృత మల్టీ యూజ్ మార్పిడికి ముందు దశగా ఈరోజు మనం తీసుకున్న నిర్ణయానికి ముందు దశగా తీసుకున్నాం. పోనీ అన్నదిలో 30%కో ఏమైనా ఇష్యూ చేస్తే ఏమైనా చేయగలిగారా? ఇండస్ట్రియల్ పార్క్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి 30% కట్టి మేము మార్చేసుకుంటామని వచ్చారంటే ఎవరు రాలేదు అధ్యక్ష. ఈ 30%తో ఆ 2020 నాడు ఇస్తే కూడా ఎవరు రాలే. దాని తర్వాత ఇంకోటి చేశారు అధ్యక్ష. దాని తర్వాత ఏం చేశారంటే ఇంకోటి ఆజామాబాద్, బాలానగర్, హఫీజ్పేట్ లీజ్ భూములకు సంబంధించి 2023 ఆగస్టు 20న ఫ్రీ హోల్డ్ కోసం జియో నెంబర్ 19/2021 జారీ చేసింది. దీని ప్రకారం లీజ్ భూమి లీజుదారు చేతిలోనే ఉండి వచ్చిన ఉద్దేశం కోసం ఇన్వెస్టర్ అయితే 100% ఎస్ఆర్ఓ వాల్యూ, లీజ్ ల్యాండ్ చేతులు మారినట్లయితే 200%. ఇందాక నేను చెప్పిన దాని ప్రకారం అంటే వీళ్ళు 2 రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఒకటి లీజ్ ల్యాండ్ అంటే ఓనర్షిప్ లేని ల్యాండ్ని ఇవ్వడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వ భూమిని. 2 ఓనర్షిప్ ఉన్నదాన్ని కూడా 2020లోనే 30%తో ఎస్ఆర్ఓ రేట్ ప్రకారం చేయండి అని అదొక జీవో ఇచ్చారు. సో ఇవి ఆనాటి ప్రభుత్వాలు చేసినటువంటి ప్రయత్నాలేవి. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే మీకు మీరు ఇవ్వలేదు అని ఏమన్నా మాట్లాడటానికి వాళ్ళు ఉండేమన్నా ప్రయత్నం చేస్తారని వాటికి సంబంధించిన జీవోలు కూడా తీసుకొచ్చింది డేట్తో సహా. సో ఇప్పుడు ఈ క్యాబినెట్ అధ్యక్ష క్యాబినెట్ సబ్ కమిటీకి సంబంధించిన జీవో కూడా అధ్యక్ష హరీష్ రావు గారు చైర్మన్గా, కేటీ రామారావు గారు మెంబర్గా, శ్రీనివాస్ గౌడ్ గారు ఇంకో మెంబర్గా, ఇది 7/10/2019 నాడు ఇచ్చినటువంటి జీవో అధ్యక్ష. అట్లాగే ఆజామాబాద్ ల్యాండ్ సంబంధించి అలాట్ చేసిన డేట్ సంబంధించిన డేట్ కూడా జీవో కూడా ఉంది అధ్యక్ష. సో ఈ 3 సంబంధించి ఈ గ్రిడ్ పాలసీ ఒకటి, లీజుడ్ ల్యాండ్స్గా ఉన్న దాన్ని ఫ్రీ హోల్డ్ చేసేది ఒకటి, ఈ 2 ఆనాటి ప్రభుత్వాలు తీసుకున్నాయి. మరి ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నది ఏంటి? ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏంటంటే హెల్త్ పాలసీ తీసుకుంది. హెల్త్ పాలసీ తీసుకుంది. హైదరాబాద్
ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ యాక్ట్. దీనికి సంబంధించి సీరియస్గా క్యాబినెట్ సబ్ కమిటీని వేసి రాష్ట్రంలో కాలుష్యం ఏర్పడతా ఉంది. పర్లేదు, మీరున్నారు కదా, మీరు వింటే చాలు. అధ్యక్ష, కాలుష్యం పెద్ద ఎత్తున వస్తూ ఉంది. పరిశ్రమల్ని ఆలోచన చేయాలి. నగరం పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంది. దేశంలోనే అద్భుతమైనటువంటి నగరంగా దీన్ని తీర్చిదిద్దాలి. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ చూస్తూ ఉన్నారు చుట్టూ. మనం దీన్ని గ్లోబల్ సిటీగా 2047 విజన్తో $3 ట్రిలియన్ ఎకానమీగా మార్చుకోబోతా ఉన్నాం. జనాభా 1,40,00,000గా పెరుగుతూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని విజన్తో మనం ఈనాడు పాలకులుగా నిర్ణయం చేయకపోతే భవిష్యత్ తరాలకి నష్టం చేసినటువంటి వాళ్ళు అవుతాం అని ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. క్యాబినెట్ సబ్ కమిటీలో రకరకాలైనటువంటి ఆలోచనలు, రకరకాలైనటువంటి ఇండస్ట్రియల్ పెద్దలందరినీ పిలిచి, స్టేక్ హోల్డర్స్ అందరినీ పిలిచి నిర్ణయాలు చేశారు. ఈ నిర్ణయాలు చేసినప్పుడు ఒకటే ప్రశ్న అడిగాం, ఈ భూమి మనదే పారిశ్రామికవేత్తలదే? ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి జియోస్తో సహా తీసుకొచ్చి వాళ్ళు సేల్ డీడ్స్తో సహా తీసుకొచ్చి చూపించారు. సార్, ఈ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి కాదు, ఈ భూములు పారిశ్రామికవేత్తలే. సో మనం వాళ్ళని షిఫ్ట్ చేయమని అడిగినప్పుడు వాళ్ళ సొంత భూములైనప్పుడు మనం ఏ రకంగా ఒత్తిడి చేయగలం అని అంటే, ఇది నగరానికి కాలుష్యంగా మారుతుంది కాబట్టి, ఎన్జిటి సుప్రీంకోర్టు అందరూ చెప్తా ఉన్నారు కాబట్టి, మీరు ఓఆర్ఆర్ బయటికి తీసుకుపోయి పరిశ్రమలు పెట్టడం కోసం వాళ్ళకి చెప్పాలి. అలా చెప్పినప్పుడు వెళ్తారా? ఎందుకు వెళ్తారు? వాళ్ళ సొంత డబ్బులతో వాళ్ళ భూమి కొనుక్కొని వాళ్ళు పరిశ్రమ పెట్టుకొని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉంటే ఎందుకు వెళ్తారు? వెళ్ళరు కదా అని వాళ్ళు చేసిన ప్రయత్నాలను చేసి వచ్చిన తర్వాత వెళ్ళట్లేదని. సరే, వాళ్ళందరినీ పిలిచి హైదరాబాద్ నగరం పెరుగుతుంది, ఎట్టి పరిస్థితుల్లో మీరు వెళ్ళాల్సిందే, వెళ్ళే క్రమంలో మీరు కొంత ఫీజు కూడా కట్టి వెళ్ళాలి, రాష్ట్ర ఆదాయానికి కూడా కొంత ఆదాయం సమకూర్చి వెళ్ళాలి. ఓఆర్ఆర్ బయట మీకు కావాల్సిన విధంగా 8 నుంచి 9,000 ఎకరాల వరకు సంబంధించి ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు వారిద్దరు కలిసి కూర్చొని ఆలోచన చేసి పారిశ్రామిక పార్కులన్నీ తయారు చేస్తూ ఉన్నారు. ఆడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. పొల్యూషన్ కూడా లేకుండా ఉండేటట్టుగా కావాల్సినటువంటి అన్ని ఏర్పాటు చేస్తున్నారు. మీరంతా అడిగి షిఫ్ట్ కావాలి. షిఫ్ట్ అయ్యే క్రమంలో కూడా ఓనర్షిప్ మీదైనప్పటికి కూడా ఆనాడు ఈ భూమిలో పరిశ్రమలు పెట్టుకోవటానికి మీరు భూమి మీ సొంతదైనప్పటికి కూడా మేము ఆనాటి ప్రభుత్వాలు పరిశ్రమలు పెట్టుకోవటానికే మీకు ఇక్కడ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఈనాడు పరిశ్రమల నుంచి మీరు మల్టీ యూజ్గా మార్చుకోవటానికి ప్రభుత్వానికి అప్లై చేసుకోవాలి. కాబట్టి అప్లై చేసేటప్పుడు హెచ్ఎండిఏలో ఉన్న నార్మల్ ఫీజు కంటే కొత్తగా హెల్త్ వాళ్ళు ఒక కొత్త పాలసీ తీసుకొచ్చి అదనంగా అంటే ఎకరానికి ఎస్ఓఆర్ అంటే అక్కడ ఉన్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఉన్నటువంటి రేటు పైన 80 ఫీట్లు అడుగులు ఉన్నటువంటి రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి చిన్న ప్లాట్లు అయితే 30%, 80 ఫీట్ రోడ్లు కంటే పెద్దగా ఉన్నటువంటి రోడ్డు ఉన్న దగ్గర ప్లాట్లు ఉంటే వాళ్ళకి ఎఫ్ఎస్ఐ ఎక్కువ వస్తుంది. కాబట్టి 50% అని ఫిక్స్ చేసి ఒక పాలసీ తీసుకుందాం. తద్వారా ఆ పరిశ్రమలందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కొంత ఆదాయం కూడా వస్తుంది. ఆదాయం రావటం కోసం ఈరోజు తీసుకొచ్చినటువంటి పాలసీయే ఈ హిల్ట్ పాలసీ. ఒకవేళ ఈ హిల్ట్ పాలసీ లేకపోతే ఎకరానికి కేవలం 12 లక్షల రూపాయలు మాత్రమే ఈ ల్యాండ్ కన్వర్షన్ కోసం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
12 లక్షల రూపాయలు మాత్రమే కట్టాల్సిన ఎకరానికి ఈరోజు హెల్త్ పాలసీ ద్వారా దాదాపు 7 కోట్ల రూపాయల ఎకరానికి రాష్ట్ర ఖజానాకి వచ్చేటట్టుగా ఈ పాలసీ తీసుకొచ్చి అనౌన్స్ చేసి రాష్ట్రానికి ఉపయోగపడేట్టుగా చేస్తే మీలానే రాష్ట్రానికి ఓనర్షిప్ ఉన్నటువంటి భూమిని వదిలేసి పారిశ్రామికవేత్తలకు ఇచ్చినట్టు, లేకపోతే మీలాగనే ఏ పాలసీ లేకుండా పిక్ అని చూస్ చేసి కొద్దిమందికి ఇచ్చినట్టు అప్పుడు జరిగినటువంటి తంతుతో ఏ రకంగా ఆదాయం సమకూరిందో మీకు అట్లాగే ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి లేకపోతే అందులో ఉన్న వాళ్ళకి చేరుతుందేమని ఒక దుర్మార్గమైనటువంటి భ్రమలో ఉండి 5 లక్షల కోట్ల స్కామ్ అని మాట్లాడుతూ ఉన్నారు. అధ్యక్ష, ఎక్కడ దీంట్లో స్పష్టంగా ఇంత ట్రాన్స్పరెంట్గా ఏ పాలసీ కూడా లేదు అధ్యక్ష. ఇంత ట్రాన్స్పరెంట్ పాలసీతో తీసుకొచ్చినటువంటి ఈ హిల్ట్కి సంబంధించిన దానిపైన మాట్లాడటం అనేది చాలా దుర్మార్గం. అధ్యక్ష, నేను ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను. అధ్యక్ష, పరిశ్రమలో ఒక అంశం, 2 నగరం ఇంకొక అంశం. నగరం మంద కదా, ఈ నగరాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా మన పైన ఉంది కదా అధ్యక్ష. మీరు ప్రపంచం అంతా మారిపోతా ఉంది ఈరోజు. ఉదాహరణకి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇస్ ఎ నంబర్. గాలిలో పొల్యూషన్ ఎంత ఉందో చెప్పడానికి, నగరాల్లో ఆ టైంలో ఎంత ఉందో కొలిసి చెప్పడానికి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని ఆధారంగా చేసుకొని చెప్తా ఉంటారు. దాంతోపాటు పర్టికులేట్ మ్యాటర్ పిఎం, microscopic solid and liquid particles suspended in air categorized by size PM10 and PM25. అధ్యక్ష, ఈ PM10 and PM2.5 దానివల్ల మార్టాలిటీ రేట్, రెస్పిరేటరీ డిసీజెస్, కార్డియోవాస్కులర్ ఇష్యూస్ పెద్ద ఎత్తున వస్తాయని ప్రపంచవ్యాప్తంగా కూడా దీని ఎన్విరాన్మెంటల్ ఇస్టులంతా కూడా చదివి అన్ని రకరకాలైనటువంటి స్టడీ రిపోర్ట్స్ పంపిస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఈ ఎయిర్ పొల్యూషన్ నియంత్రించడానికి 1981లో ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ యాక్ట్, 1981లో ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ తీసుకురావటం జరిగింది. కానీ దీని అమల్లో విఫలమయ్యాం బికాజ్ ఆఫ్ పూర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ రూల్స్. దాన్ని ఎన్ఫోర్స్ చేయకపోబట్టి, తీసుకున్న నిర్ణయాలను అమలు చేయలేకపోవటం వల్ల, యాక్ట్ తీసుకొచ్చినప్పుడు కూడా మనం ఎన్ఫోర్స్ చేయకపోవటం వల్ల ఈరోజు పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోయింది అధ్యక్ష. ఇన్ 2015 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐఐటి కాన్పూర్తో కలిసి నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ను లాంచ్ చేయడం జరిగింది అధ్యక్ష. ద నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ 2019 ఇండియాలో లాంచ్ చేసి PM2.5 మరియు PM10 కాన్సంట్రేషన్ కనీసం 20% నుంచి 30% తగ్గించుకోవాలని, 2024 కల్లా ఇది చేసుకోవాలని, ఇది చేసుకోకపోతే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడతామని వాళ్ళు కూడా వార్నింగ్ ఇచ్చారు అధ్యక్ష. ఇన్ డిసెంబర్ 2019 ఐఐటి బాంబే మరియు మెకల్వి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆఫ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ఇన్ సెయింట్ లూయిస్ వాళ్ళతో కలిసి ఏరోసాల్ అండ్ ఎయిర్ క్వాలిటీ రీసెర్చ్ ఫెసిలిటీని ఎయిర్ పొల్యూషన్ అంచనా వేయడానికి ఇండియాలో ప్రారంభించారు అధ్యక్ష. లాన్సెట్ స్టడీ ప్రకారం 2024 ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ అంచనా ప్రకారం ఈరోజు జరిగే మరణాల్లో 7.2% మరణాలు పొల్యూటెడ్, భారతదేశ పొల్యూషన్ వల్ల జరుగుతున్నటువంటి మరణాలు 7.2% మరణాలు కేవలం పొల్యూషన్ వల్లనే చనిపోతున్నారు చెప్తున్నారు. దేశ నగరాల్లో PM2.5 లెవెల్స్ పెరగటం వల్ల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సీరియస్గా గైడ్లైన్స్ ఇవ్వటమే కాకుండా మనకు వార్నింగ్ కూడా ఇచ్చింది అధ్యక్ష. యాజ్ పర్ ది ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇండియా వాజ్ డిక్లేర్డ్ యాజ్ అ 3rd మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీ ఇన్ 2023 ఆఫ్టర్ బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్, అకార్డింగ్ ఏ రిపోర్ట్ రిలీజ్డ్ బై స్విస్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ బాడీ. అధ్యక్ష, యాజ్ పర్ ద క్వాలిటీ 2023 ఎయిర్ క్వాలిటీ 100 పొల్యూటెడ్ సిటీస్ ప్రపంచంలో ఉంటే 83 సిటీస్ ఇండియాలోనే ఉన్నాయి. 83 ఇండియాలో ప్రధానంగా ఈ ఎయిర్ పొల్యూషన్కి ప్రధానంగా కారణం
పరిశ్రమలు. ప్రధానంగా కారణం ఈ పొల్యూషన్కి పరిశ్రమలు మరియు వాహనాలు వదులుతున్న కాలుష్యం. అధ్యక్ష, ఈ ఇండస్ట్రియల్ పొల్యూషన్ వల్ల జరుగుతున్నటువంటి పొల్యూషన్ ఇండస్ట్రీస్ వల్ల జరిగే పొల్యూషన్ 51% పరిశ్రమల వల్ల వస్తూ ఉంది. వెహికల్స్ వల్ల 27% వస్తూ ఉంది. చెప్పండి అధ్యక్ష, ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున స్టడీస్ జరుగుతూ దేశంలో ఎయిర్ పొల్యూషన్ in India is a serious environmental issue. As per study in 2016, at least 140 million people in India breathe air that is 10 times or more over the WHO safe limit. Safe limit కంటే ఈ దేశంలో 140 million people 10 times పొల్యూషన్ గాలి పీలుస్తున్నామని రిపోర్ట్స్ ఇస్తా ఉన్నాయి. అధ్యక్ష, మనం ఈ దేశంలో మన హైదరాబాద్ నగరాన్ని నగరాలతో చూస్తే కంపారిజన్ ఆఫ్ ద ఎయిర్ క్వాలిటీ డాటా ఆఫ్ హైదరాబాద్ విత్ అదర్ సిటీస్ ఫర్ ద PM10 concentrations in the country are as follows. Hyderabad 2017-18 110, 2018 and 19 96, 2019-20 86, 2020-21 88, 2021-22 88, 2022-23 83, 2023-24 81, 24-25 82. Bangalore 72, Chennai 59, Delhi 213, Kolkata 95, Mumbai 91. Though we are in 82, we are also in alarming place. దీన్ని సీరియస్గా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అట్లాగే సిటీ వైజ్ ఇండియా డిసెండ్ ఆర్డర్ యాజ్ పర్ రియల్ టైమ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ డాటా. న్యూఢిల్లీ 628 హజార్డస్గా ఉంది. అధ్యక్ష, నగరం రాజధాని అధ్యక్ష. ఆ రాజధానిలో పార్లమెంట్ ఉంది, ప్రధానమంత్రి ఉన్నాడు. కానీ అక్కడ ప్రజలు నివాసం ఉండలేకపోతూ ఉన్నారు, భయపడి పారిపోయి వస్తూ ఉన్నారు. ఆడ ఉన్నటువంటి వాళ్ళు మాస్కులు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. మనం కూడా 4 రోజులు పోతే ఉండలేకుండా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి హైదరాబాద్ రాకూడదు కదా అధ్యక్ష. కోల్కతా 228 వెరీ పూర్, పూణే 248 వెరీ పూర్, హైదరాబాద్ 202 అన్హెల్దీ, Mumbai 173 unhealthy, Chennai 177 unhealthy, Bangalore 173 unhealthy, Ahmedabad 157 unhealthy, Hyderabad 202 unhealthy. Just below very poor దగ్గర ఉన్నాం. Poor దాటితే hazardous. So we all have to be very cautious about the city and about the cleanliness and pure air అధ్యక్ష. ఈ నగరానికి కావాల్సింది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని సీరియస్గా ఆలోచన చేయకపోతే ఈ పెరిగేటువంటి నగరానికి సంబంధించి 140 crores పాపులేషన్ ఇప్పటికే ఉండి ఫ్యూచర్ సిటీ వచ్చి హైదరాబాద్ ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష సిటీ అంటే నగర రాజ్యంగా మారుతుంది, సిటీ స్టేట్గా. ఇలా పెరుగుతున్నటువంటి నగరానికి మనం ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటాం, అత్యంత ప్రమాదంలో పడతాం అధ్యక్ష. అధ్యక్ష, మిగతా అంశాలు కూడా సంబంధించి హైదరాబాద్ 120, 140 21లో ఉంటే 2021 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ యావరేజ్ 120, 140 ఉంటే ఈరోజు 260, 300 దాకా కూడా పోతా ఉంది అధ్యక్ష. సమ్ టైమ్స్ ఇట్స్ అలార్మింగ్. ఇట్ ఈస్ ఎ వార్నింగ్ ఫర్ అస్. వి ఆల్ హ్యావ్ టు టేక్ ఎ సీరియస్ కాల్ ఆన్ దిస్ అధ్యక్ష. అందుకోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి, ఈ క్యాబినెట్ టేకెన్ ఎ వెరీ కాన్షియస్ డెసిషన్. Come what may, ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి హజార్డస్ ఇండస్ట్రీస్ అన్నింటినీ 2012-13 నుంచి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, విజయం సాధించలేకపోయారు. కానీ మనం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇండస్ట్రీస్ని ఔటర్ రింగ్ రోడ్డుకి బయటికి పంపించాల్సిందే, ఈ నగరాన్ని రక్షించాల్సిందే, భవిష్యత్ తరాలకి క్లీన్ సిటీ ఇవ్వాల్సిందే అనేటువంటి ఒక దృఢమైన నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ద్వారా అత్యంత ట్రాన్స్పరెంట్ పాలసీతో, హిల్ట్ పాలసీతో తీసుకొని ఈరోజు బయటకు వస్తే నగరం గురించి ఆలోచన లేదు.
ఈ రాష్ట్రంలో నివాసం ఉంటున్న ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచన లేదు, నగర ఆదాయం రాష్ట్ర ఆదాయం గురించి ఆలోచన లేదు. ఎంతసేపటికి మేము మా రాజకీయం ఏదో రకంగా ఈ రాష్ట్రం మీద బురద జల్లాలి, ఈ పాలకుల మీద గుడ్డగాల్చి మీదేయాలి అనే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేకుండా పోతా ఉన్నారు. అధ్యక్ష, ఒక ఆయన అయితే ఏదో 5 లక్షల కోట్ల స్కామ్ దొరికింది, స్కామ్ జరిగింది ఈ రాష్ట్రంలో హెల్త్ పాలసీ ద్వారా మాట్లాడతాడు. ఎట్లా మాట్లాడతారు అధ్యక్ష? ఎవరో దున్నపతికి దూడైందంటే ఇంకో ఆయన వచ్చేసి ఆ దూడను ఘాటికి కట్టేయండి అన్నాడు. ఒక ఆయన ఏమో దున్నపతి దూడైందని 5 లక్షల స్కామ్ అన్నాడు, ఇంకో ఆయన ఏమో 5 లక్షలు ఏం కర్మ, ఇంతకంటే ఎక్కువ ఆయన్ని ఆ దూడను కట్టేయండి అన్నాడు. అధ్యక్ష, ఇది సామెత. నేను పేర్లు చెప్పను కానీ ఇది పరిస్థితి ఈ రాష్ట్రంలో. అధ్యక్ష, ఒకసారి ఆలోచించేయండి. ఈరోజు గవర్నమెంట్ ఇటువంటి కేవలం ఇండస్ట్రియల్ పాలసీ ఒక్కటే కాదు అధ్యక్ష, ఈ హిల్ట్ పాలసీతో పాటు దీంట్లో ఉన్నటువంటి 3 కాగితాలతోనే నేను మొత్తం విషయం చెప్తాను అధ్యక్ష. 3 ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అధ్యక్ష, ఆజమాబాద్, బాలానగర్, ఆఫీస్పేట్. వీళ్ళు ఏం చేశారు, ఆనాటి ప్రభుత్వం లీజ్ హోల్డ్ నుంచి ఫ్రీ హోల్డ్ చేశారు అధ్యక్ష. వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం చూస్తే అధ్యక్ష 136 ఏకర్స్ ఆజమాబాద్, నెట్ ఏరియా 104 ఏకర్స్, ఎస్ఆర్ఓ వాల్యూ 42,000, బట్ మార్కెట్ వాల్యూ వారు చెప్తున్నారే మార్కెట్ వాల్యూ ప్రకారం చూస్తే 1 లక్ష. ఈ రకంగా లెక్కేసుకుంటూ వస్తే మరి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం ఇవాళ పూర్తిగా నెట్ లాస్ రావాల్సిన 4,076 కోట్లు. ఇట్ ఈస్ ఎ బిగ్ లాస్ టు ద స్టేట్, బట్ యూ హ్యావ్ టేకెన్ ఏ పాలసీ, ఆల్రెడీ స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్. మీరు ఒక పాలసీ తీసుకొని ముందు పోతా ఉన్నారు, వాళ్ళకు అవకాశం ఇచ్చారు, కొంతమంది కట్టారు, కొంతమంది కడతా ఉన్నారు. యూ కాంట్ ఎఫర్ట్ టు డిస్కంటిన్యూటీ ఆల్సో, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ లాస్ టు ద స్టేట్. మీలాగా మేము నష్టపరచదలుచుకోలేదు అధ్యక్ష, ఇది మీరు తీసుకొచ్చిన దానివల్ల జరిగినటువంటి నష్టం. యాజ్ పర్ ఎగ్జిస్టింగ్ చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఫీజు ప్రకారం మీకు ఇప్పుడే చెప్పాను అధ్యక్ష, హిల్ట్ పాలసీ కంటే ఇంకోటి కూడా చేశారు అధ్యక్ష. వీళ్ళు ఏంటి, అసలు ఏ పాలసీ లేకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి వాళ్ళకి మార్చేసుకొని కావాల్సిన వాళ్ళకి ఎన్ఓసి ఇచ్చి చేసుకున్నాం. ఉదాహరణకు అందులో అధ్యక్ష సిరీస్ ల్యాండ్ ఎక్స్టెంట్ వచ్చి 31 ఏకర్స్, రెవెన్యూ యాజ్ పర్ హిల్ట్ పాలసీ ప్రకారం లెక్కేసుకుంటే, సరే మేము తీసుకున్నటువంటి ఈ పాలసీ ప్రకారం లెక్కేస్తే మీరు చేసినటువంటి నిర్ణయం వల్ల ఈ రాష్ట్రానికి జరిగిన నష్టము, రావాల్సిన ఆదాయం కూడా నేను చెప్తాను. యాజ్ పర్ ఎగ్జిస్టింగ్ ఎంఏ యూడి నామ్స్ ప్రకారం ఆ డిఫరెన్స్ వచ్చేసి ఇవాళ 2,548 కోట్ల నుంచి 2,503 కోట్లు. ఈ రెండింటి ద్వారా జరిగినటువంటి రాష్ట్రానికి జరిగినటువంటి నష్టం నియరింగ్ అబౌట్ 2,503 crores అధ్యక్ష. 2,503 కోట్ల అధ్యక్ష. ఏ గవర్నమెంట్ పాలసీ లేదు దీనికి. ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకోలే. ఏది, ఒకటి గల్ఫ్ ఆయిల్ది, ఒకటి సిరీస్ది, వాటితో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి అధ్యక్ష, ఇంకొక 9 ఇండస్ట్రీస్ సంబంధించి. దీనికి ఏ పాలసీ లేదు, ఫ్రీ హోల్డ్ లీజ్ పాలసీ లేదు, లేకపోతే గ్రిడ్ పాలసీ లేదు, అది హిల్ట్ పాలసీ కూడా లేదు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి, వాళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళకి వాళ్ళు ఇష్టారీతిగా చేశారు. ఇవాళ మేము అట్లా చేయట్లేదే, తర భేదం ఏమి లేదు, అందరికీ ఒకటే పాలసీ అని ఒక ట్రాన్స్పోర్ట్ పాలసీ తీసుకొచ్చాం. దట్ ఈజ్ వాట్ వీ డిడ్ అధ్యక్ష. దీని ద్వారా దాని ద్వారా రెండింటి ద్వారా ఈ రాష్ట్రానికి ఎంత ఆదాయం కోల్పోయామో చెప్పాను. ఈ రెండింటి కంటే మించినటువంటి బెస్ట్ పాలసీ రాష్ట్రానికి వచ్చే ఆదాయం ద్వారా నేను హెల్త్ పాలసీలో ఏ రకంగా ఉపయోగపడుతుంది. ఎకరానికి మీకు కన్వర్షన్ చేసుకుంటే 12,10,000 రూపాయలు కట్టాలి పర్ ఎకర్. దాని ద్వారా ఇవాళ ఈ హిల్ట్ పాలసీ లేకపోతే ఈ ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయం 574 కోట్లు మాత్రమే పర్ ఎకర్. 12 లక్షలు లెక్క ఇస్తే అది ఇప్పుడు ఎగ్జిస్టింగ్ రూల్స్, హెచ్ఎండి రూల్ ప్రకారం కన్వర్షన్ కట్టే ఫీజు. ఫైన్. ఇదే
రూల్ ఉన్నప్పటికి కూడా హౌఎవర్ హిల్ట్ పాలసీని తీసుకొచ్చి 30% SRO రేట్ పెట్టడం వల్ల ఇవాళ 30% ద్వారా పెట్టిన దాని ద్వారా 2560 ఎకరాలకు సంబంధించి 4454 కోట్లు ఆదాయం వస్తూ ఉంది. అట్లాగే 50% SRO రేట్ పెట్టడం వల్ల 2180 ఎకరాలకు సంబంధించి 6322 కోట్లు వస్తూ ఉంది. మొత్తంగా 10,776 కోట్లు ఈ పాలసీ ఇంప్లిమెంట్ అయితే రాష్ట్ర ఖజానాకి వచ్చే విధంగా హిల్ట్ పాలసీ తీసుకొచ్చాము. యాజ్ అగెనెస్ట్ 574 కోట్లు 574 కోట్లు వచ్చే దగ్గర నుంచి 10,000 కోట్ల పైబడి 10,202 కోట్లు వచ్చేటట్టుగా ఒక పాలసీ తీసుకొచ్చి ట్రాన్స్పరెంట్గా చేస్తే ఇది చాలా అన్యాయంగా ఉంది అని చెప్పేసి అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటే రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచన చేసేటువంటి వాళ్ళు ఎవ్వరూ ఇటువంటి మాటలు మాట్లాడతారు. అధ్యక్ష, ఇది ఇండస్ట్రీస్ నిర్ణయాలు తీసుకుంటూ కాలుష్యం, పొల్యూషన్, ఇండస్ట్రీ, రాష్ట్ర ఆదాయం మూడింటిని పరిగణలో తీసుకొని నిర్ణయాలు. ఇవాళ కేవలం ఇండస్ట్రీస్ ఒక్కళ్ళనే బయట పంపించేసి మరి నగరంలో పొల్యూషన్ కారణం అవుతున్న మిగతా వాటిని కూడా మేము వదిలేయలేదు అధ్యక్ష. వెహికులర్ పొల్యూషన్ ద్వారా వస్తున్నటువంటి పొల్యూషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అడ్రస్ చేస్తోంది ఈరోజు. ఉదాహరణకు అధ్యక్ష, హైదరాబాద్ నగరంలో పొల్యూషన్ కారణమవుతున్నటువంటి డీజిల్ బేస్డ్ బస్సులన్నింటినీ కూడా ఫేజ్డ్ మేనర్ హైదరాబాద్ నుంచి బయటికి పంపించాలనే ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. దానికోసమే ఇవాళ మేము బ్యాటరీ బేస్డ్ బస్సులు నడపడం కోసం 100% ఎగ్జెంప్షన్ ఫ్రమ్ రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజు వెహికల్స్కి ఇక్కడ కొనుక్కున్నటువంటి వెహికల్ అన్నిటికీ కూడా ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఓ పాలసీ తీసుకొచ్చి ట్యాక్స్ ఫ్రీ చేశాం అధ్యక్ష. దీనివల్ల ఈరోజు రాష్ట్రానికి 806 కోట్ల రూపాయల నష్టం అవుతున్నప్పటికి కూడా ఇప్పటికే 806 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఖజానాకి నష్టం ఎదురుతున్నప్పటికి కూడా కాలుష్యం దృష్ట్యా ఫ్రీ ఎయిర్, మంచి ఎయిర్ ఉండాలనే ఆలోచనతో ఈ భారాన్ని కూడా రాష్ట్రం మీద తీసుకొని ఈ ఎగ్జంప్షన్ నిర్ణయం తీసుకున్నది. దాదాపు ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ 99,119 ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈ కేటగిరీలో ఇప్పటికే వచ్చాయి అధ్యక్ష. అట్లాగే 500 సిటీ ఎలక్ట్రిక్ బస్సెస్, 10 ఇంటర్సిటీ ఎలక్ట్రిక్ బస్సెస్ సంబంధించి వీటికి ఆర్డర్ చేశాం అధ్యక్ష. ఇవాళ హైదరాబాద్లో యాజ్ ఆన్ డేట్ 365 ఎలక్ట్రిక్ బస్సెస్ ఆపరేషన్ జరుగుతూ ఉన్నాయి, అంటే నడుస్తూ ఉన్నాయి అధ్యక్ష. భవిష్యత్తులో ఇంకొక 2000 ఎలక్ట్రిక్ బస్సెస్ని హైదరాబాద్ నగరంలో వాడటానికి కావాల్సిన విధంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాం అధ్యక్ష. ది కార్పొరేషన్ వాజ్ అలాటెడ్ 2000 ఎలక్ట్రిక్ సిటీ బస్సెస్ ఫర్ హైదరాబాద్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ PME డ్రైవ్ స్కీమ్ ఆల్సో. సో ఈ రకంగా మేము పొల్యూషన్ కారణమవుతున్నటువంటి వెహికల్స్ కూడా దృష్టి సారించి ప్రభుత్వ పరంగా నడిపే బస్సులు బయట పంపిస్తున్నాం, బ్యాటరీ బస్సులు తీసుకొని వస్తున్నాం. కొత్తగా ఎవరైనా కొనుక్కుంటుంటే వాళ్ళ రిజిస్ట్రేషన్ ఫీజు పూర్తిగా ఎగ్జామ్ చేసి ఎంకరేజ్ చేస్తా ఉన్నాం. అట్లాగే హైదరాబాద్ నగరానికి ప్రధాన కారణంగా ఉన్నటువంటి అధ్యక్ష మురికి నీరు, డ్రైనేజ్ ద్వారా వచ్చేటువంటి పొల్యూషన్తో కూడా నగరం కాలుష్యం అవుతుందని పెద్ద ఎత్తున దృష్టి సారించి MAUD శాఖ నుంచి ఇవాళ ఒకటేసారి 39 STP శాంక్షన్ చేపించి ఈరోజు రాష్ట్రంలో టెండర్ పిలిచి పనులు నడుస్తూ ఉన్నాయి అధ్యక్ష. హైదరాబాద్ నగరానికి సంబంధించి మొత్తం 1950 MLD బై 2036 ఇది 2800 MLDగా పెరిగితే కూడా దాని సరిపోయే స్థాయిలో ఈరోజు రాష్ట్రంలో సివరేజ్ డిమాండ్ 2036 వరకు ఎంతెంత అవసరం ఉందో దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని DPR తయారు చేసి ప్రణాళికబద్ధంగా ముందుకు పోతా ఉన్నాం. ఓ పక్కన పరిశ్రమలు బయట పంపిస్తున్నాం, ఓ పక్కన కారణమైన బస్సులు పంపిస్తున్నాం, ఇంకో పక్కన హైదరాబాద్ నగరంలో డ్రైనేజ్ ద్వారా మిగతా కారణాల ద్వారా వచ్చేటువంటి వాటర్ని ట్రీట్మెంట్ చేస్తూ STPలు వాడుతూ ఉన్నాం. ఇవన్నీ ఎవరి కోసం అధ్యక్ష? ఈ నగరాన్ని, ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం తీసుకున్నటువంటి నిర్ణయం అధ్యక్ష. దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ నిర్ణయాల్ని రాష్ట్ర ప్రభుత్వ హితవు దృష్ట్యా, హైదరాబాద్ నగరం హితవు దృష్ట్యా ఎట్టి పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతాం అధ్యక్ష. మేము ఇంకో విషయం కూడా చెప్తాం, ఈ విధానం ద్వారా
కోర్ అర్బన్ ఏరియాలో అసౌకర్యంగా మారిన 21 ఇండస్ట్రియల్ పార్క్ని ఓఆర్ఆర్ బయటికి ఎట్టి పరిస్థితుల్లో యాజ్ ది గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఎ డిసిషన్ we will 100% we will implement it, come what may, we will continue it, అధ్యక్ష. ఈ పరిశ్రమలను బయటికి పంపించే నిర్ణయంలో ఎటువంటి రెండో ఆలోచన లేదు. బెస్ట్ లివబుల్ సిటీగా హైదరాబాద్ నగరాన్ని మార్చే క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఈ ప్రభుత్వం ఆగదు అధ్యక్ష. అడుగులు ముందుకు వేస్తూనే ఉంటుంది, ముందుకు పోతూనే ఉంటుంది అధ్యక్ష. ఓఆర్ఆర్ చుట్టూ 100 కిలోమీటర్ల పరిధిలో 8,240 ఎకరాల పారిశ్రామిక భూములు అందుబాటులోకి మా పరిశ్రమల మంత్రి గారు శ్రీధర్ బాబు గారు తీసుకొచ్చారు అధ్యక్ష. అట్లాగే మరో 10,882 ఎకరాలు అడ్వాన్స్ ఎక్విజిషన్లో 6,884 ఎకరాలు గుర్తింపు దశలో కూడా ఉన్నాయి. వీటిలో ఏర్పాటయ్యే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా హై కనెక్టివిటీ లాజిస్టిక్స్ అభివృద్ధి కూడా చేస్తున్నాం. 65 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా అవసరమైన మానవ వనరుల నైపుణ్య అభివృద్ధికి కృషి చేస్తూ ఉన్నాం. చాలామంది సభ్యులు మాట్లాడినప్పుడు ఇక్కడ నుంచి పరిశ్రమలు బయటికి పంపిస్తే ఎంప్లాయ్మెంట్ పరిస్థితి ఏంటి, వీళ్ళు ఆడిపోయినప్పుడు పరిస్థితి అక్కడ దొరికే హ్యూమన్ రిసోర్సెస్ ఏంటంటే దానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి స్కిల్స్ కోసమే ఒక యూనివర్సిటీని స్టార్ట్ చేసి ఫ్యూచర్ సిటీలో ఇప్పటికే ఆల్రెడీ 1 or 2 బ్యాచెస్ బయటకు వచ్చేసి ఇవాళ వాళ్ళకి నేర్పి బయటికి పంపిస్తా ఉన్నాం. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాలిటెక్నిక్ కళాశాలన్నింటినీ కూడా ఐటీఐ కళాశాలన్నింటినీ కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చి వాటిలో కూడా ఈ పరిశ్రమలన్నిటికీ పనికొచ్చేటట్టుగా మన యువతని నైపుణ్యం చెందేటట్టుగా ట్రైనింగ్ ఇచ్చి అందుబాటులో తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం అధ్యక్ష. సో ఆ రకంగా హ్యూమన్ రిసోర్స్ కూడా వాళ్ళకి అందుబాటులోకి వచ్చేటట్టుగా మన హ్యూమన్ రిసోర్స్ కూడా ఉద్యోగాలు దొరికేటట్టుగా మల్టీ ఫేస్ ప్లాన్ తయారు చేసి ముందుకు పోతున్నాం అధ్యక్ష. ఇప్పటికే ప్రత్యేక ఇండస్ట్రియల్ పార్కులైన దండుమల్కాపూర్లోని టాయ్ పార్క్, నిమ్ సర్క్యులర్ ఎకానమీ హబ్, సిద్ధాపూర్ పార్క్, ఆరకట్ల ఫుడ్ పార్క్, ఎలిమినేటెడ్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పార్క్, నాగిరెడ్డిపల్లి ఎలక్ట్రానిక్ పార్క్ అవసరమైన మద్దతు అందజేస్తున్నాం అధ్యక్ష. ఈ హిల్ట్ పాలసీ ఒక్క రాత్రిలో ఓవర్ నైట్ వచ్చినటువంటి పాలసీ కాదు అధ్యక్ష. ఈ హిల్ట్ పాలసీ ఉమ్మడి రాష్ట్రం నుంచి ఒక్కొక్క అడుగు పడుతూ ఇప్పటి వరకు వచ్చింది అధ్యక్ష. దీన్ని మేము పరిపూర్ణం చేశాం. సదుద్దేశంతో తీసుకొచ్చినటువంటి ఈ పాలసీకి ప్రతిపక్షాలు మద్దతు తెలుపుతాయని ఆశించాం, కానీ తెలపలేదు. కానీ వాస్తవ పరిస్థితుల్లో పూర్తిగా ఇప్పుడు వివరించిన తర్వాత అయినా సంపూర్ణంగా అర్థం చేసుకొని ఇప్పటికైనా మద్దతు తెలుపుతారని ఆశిస్తున్నాం, మద్దతు తెలపాలని కూడా కోరుతున్నాం. వారికి ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేస్తాం. 2014 నుంచి జరిగిన ఇండస్ట్రియల్ ల్యాండ్స్ కన్వర్షన్ మరియు ఫ్రీ హోల్డ్పై ప్రభుత్వం జరిపిన అన్ని లావాదేవీలపైన ఎవరికైనా అనుమానం ఉంటే 2014 నుంచి నిన్న మేము తీసుకొచ్చిన హిల్ట్ పాలసీ వరకు ఈ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ కన్వర్షన్ పైన ఈనాడు స్కామ్ అని మాట్లాడుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫ్లోర్ లీడర్ కె చంద్రశేఖరరావు గారి దగ్గర నుంచి మా ఎదురు కూర్చున్న మా మిత్రుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారి వరకు ఎవరికైనా అనుమానాలు ఉంటే మీకు మేము ఈ సభ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రభుత్వానికి లేఖ రాయండి. మీరు ఏ ఎంక్వైరీ కావాలంటే ఆ ఎంక్వైరీ 2014 నుంచి ఈ హిల్ట్ పాలసీ వరకు వేయటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏ ఏజెన్సీ కావాలంటే ఆ ఏజెన్సీతో వేయటానికి సిద్ధంగా ఉన్నాం. అంతేకాని నగర రాష్ట్ర ప్రజల జీవితాలను మార్చివేసి ఉన్నత నిర్ణయాలపైన మా ముఖ్యమంత్రి గారు చెప్పారే మొన్న మూసీ నది పైన మాట్లాడుతున్నప్పుడు మూసీలో ఉన్నటువంటి కలుషితమైన కాలుష్యం కంటే విషం కక్కుతూ ఉన్నారనే నిజంగా ఇప్పుడు ఇవన్నీ వింటా ఉంటే చూస్తూ ఉంటే అదే అనిపిస్తూ ఉంది. అటువంటి విషం కక్కవద్దని ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బెస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్గా మార్చే దిశలో తీసుకున్న హిల్ట్ పాలసీ పైన రాష్ట్రానికి ఆదాయాన్ని కూడా తీసుకొచ్చే విధానం పైన మద్దతు ఇవ్వాలని దయచేసి విషం కక్కవద్దని ప్రతిపక్ష నేతలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఆ ఫ్లోర్ లీడర్ గారికి టీఆర్ఎస్ సంబంధించిన ఫ్లోర్ లీడర్ గారు వారు లేరు, నేను వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.
మీ పార్టీకి సంబంధించిన కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ అడ్డగోలుగా దీని మీద మాట్లాడుతూ ఉన్నారు. మీరు వారితో మాట్లాడుకొని ప్రభుత్వానికి వెంటనే దీనిపైన ఎటువంటి అనుమానం ఉన్నా మీరు మాట్లాడేది నిజమని మీరు అనుకుంటుంటే లేఖ రాయండి. 2014 నుంచి హెల్త్ పాలసీ వరకు ఈ ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించిన ల్యాండ్ కన్వర్షన్ సంబంధించి మేము 100% ఎంక్వైరీ వేస్తామని చెప్పి సభ ముఖంగా మీ అందరూ తెలియజేస్తూ మిత్రుడు మహేశ్వర్ రెడ్డి గారికి కూడా నేను చెప్తా ఉన్నాను. దీంతోపాటు మేము విజన్ 2047 గురించి మాట్లాడు తెలంగాణ రైజింగ్ విజన్ 2047 గురించి అధ్యక్ష ఇది లేదు విజన్ 2047 అనేది ఈ తెలంగాణ ప్రజల ఆశ ఆకాంక్షలు కోరిక అలా ఎదగాలనే తపన దాన్ని ముందు తీసుకెళ్ళిపోవాలనేటువంటి లక్ష్యం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఈ క్యాబినెట్లో ఉన్నటువంటి సహచర మంత్రులు అందరూ ఈ ప్రజాప్రభుత్వం యొక్క లక్ష్యం అధ్యక్ష. ఎస్, $3 trillion ఎకానమీ 2047 కల్లా చేరటం అనేది ఇంపాసిబుల్ అని మిత్రుడు డాక్టర్ హరీష్ గారు అన్నారు. ఎస్ అధ్యక్ష, ఇంపాసిబుల్ దాన్ని పాసిబుల్ చేసి చూపించడమే ఈ ప్రజాప్రభుత్వం యొక్క లక్ష్యం. చేసి చూపిస్తాం కూడా అధ్యక్ష, మాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే అధ్యక్ష నేను వారికి ఇంకో మాట కూడా చెప్తాను. భారత ప్రభుత్వం వికసిత్ భారత్ ఏమంటే $30 trillion ఎకానమీ 2047 కల్లా కావాలి. దేశంలో $30 trillion ఎకానమీ కావాలి, తెలంగాణ మాత్రం $3 trillion ఎకానమీ మాత్రం కావద్దు. అంటే తెలంగాణ దేశంలోనే కదా, ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రమే కదా. ఈ తెలంగాణ కూడా $3 trillion ఎకానమీకి ఎదిగితేనే కదా మీరు $41 trillion $30 trillion ఎకానమీకి ఎదగలిగేది. మేము ఎదగకుండా మీరు ఎట్లా ఎదుగుతారు? అసలు రాష్ట్రాల సమూహమే దేశం అండి. రాష్ట్రాల ఆర్థిక ఎకానమీ ఎదిగితేనే ఈ దేశం ఎదుగుతుంది. దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలి. నేను చెప్తా ఉన్నాను, మీరు $30 trillion ఎకానమీకి ఎదగాలి అంటే మీ ఎన్ని స్థాయిల్లో మీ జంప్ ఉండాలో మీరు ఆలోచించేయండి. మాకు మాత్రం స్పష్టత ఉంది. మా గ్రోత్ రేట్ ఇప్పుడు ఉన్నటువంటి 10%, 7%, 2047 కల్లా ఇనిషియల్ డేస్లో 13% తీసిపోయి యావరేజ్ 10% కల్లా 2047 కల్లా జిఎస్డిపి గ్రోత్ రేట్ ఈ రాష్ట్రంలో తీసుకొని వస్తాం. అది సాధ్యం అవుతుంది. దానికోసమే ఈ విజన్ డాక్యుమెంట్, అందుకోసమే క్యూర్, ప్యూర్ అండ్ రేర్ ఆ పాలసీ తీసుకొచ్చింది. అందుకోసం ఈ 2047 కల్లా చేరాలంటే ఈ క్యూర్, ప్యూర్, రేర్ ఉండాల్సిందే. దాంట్లో తీసుకొచ్చిన అంశాలన్నీ అమలు జరగాల్సి, దానికోసమే చాలా పకడ్బందీగా నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. వారికి మహేశ్వర్ రెడ్డి గారికి అట్లాగే వారికి కూడా చెప్తా ఉన్నాం. కీ స్ట్రాటజీ 10 కీ స్ట్రాటజీస్తో ముందుకు పోతున్నాం. 3 zone states, cure, pure and rare, from ad hoc activism to policy, game changer projects, excellence in governance, knowledge hub, inclusive and sustainable welfare, resources for growth, environment and sustainability, culture, of the people, for the people and by the people. This is our ultimate ambition. Definitely మేము సాధిస్తాం. దానికి కావాల్సిన విధంగా మేము స్పష్టత కూడా ఇచ్చాం. క్యాపిటల్ ప్లస్ ఇన్నోవేషన్ ఈజ్ ప్రొడక్షన్. దిస్ ఈజ్ వాట్ అవర్ థియరీ. క్యాపిటల్ ప్లస్ ఇన్నోవేషన్ ఈజ్ ప్రొడక్షన్. దానికోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇన్నోవేషన్ కోసం కూడా స్టార్టప్స్ పైన పెద్ద ఎత్తున ఫండ్ అలాట్ చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈ $3 trillion ఎకానమీ సాధించే క్రమంలో మీరందరూ కూడా సహకరించాలని, దానికి కావాల్సిన సలహాలు సూచనలు చెప్పమనే మీ అందరినీ ఈ సభలో ఆ డాక్యుమెంట్ని పెట్టడం జరిగింది. మీరందరూ కూడా చాలా రకరకాలైనటువంటి ఆలోచనలు చెప్పారు. వాటన్నిటిని దయచేసి నెగటివ్ థింకింగ్ కాకుండా బీ పాజిటివ్, లెట్ us aim and achieve it. ఆ సాధించడానికి కావాల్సిన అన్ని వనరులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మానవ వనరులు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది,
బ్యూటిఫుల్ వెదర్ ఉంది, స్ట్రాటజిక్ లొకేషన్ ఉంది, నో లాంగ్వేజ్ ప్రాబ్లం, నో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం, నో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం, నో ఇండస్ట్రియల్ వాటర్ ప్రాబ్లం, నో ఎనర్జీ ప్రాబ్లం, అన్నీ కలిపి ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్, వీటన్నిటిని కలుపుతూ ఇస్తున్నటువంటి రోడ్లు, క్లస్టర్స్, వీటన్నిటిని మిత్రుడు మాట్లాడుతూ ఏంటి రేర్లో అగ్రికల్చర్ ఎకానమీ తీసేశారని, అగ్రికల్చర్ ఎకానమీ బేస్డ్ ఇండస్ట్రీస్ని అక్కడ తీసుకొని రావడానికి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ వేరు, ఆ ఏరియా మొత్తం కూడా ఆగ్రో బేస్డ్ ఏరియా ఉంది కాబట్టి ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ని పెద్ద ఎత్తున రేర్లో ఈ రాష్ట్రంలో తీసుకొని వస్తాం. వీటన్నిటిని సమ్మిళితమైనటువంటి పరిశ్రమలతో ఈ రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి కోసం ముందుకు పోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, విఘ్నులైనటువంటి సభ్యులు, పెద్దలు అందరూ కూడా ఈ హెల్త్ పాలసీని, ఈ తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 2047 అభినందిస్తారని, ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ముగిస్తా ఉన్నాను. ధన్యవాదాలు. నమస్తే.